చెరుకు ముక్క పైన తోలు తీసి చిన్న చెరుకు ముక్క నైవేద్యం పెట్టండి. గణపతి ఎంత అనుగ్రహిస్తాడో చూడండి. గురువుగారు చెరుకు ముక్క దొరకదు కదండి, బెల్లం ముక్క పెట్టండి. గురుగారు బెల్లం ముక్క దొరకదు కదండి, కాస్త పంచదార పెట్టండి. గురుగారు పంచదార కూడా దొరకదండి, ఒక కిస్మిస్ పండు పెట్టండి. గురుగారు కిస్మిస్ పండు దొరకటే ఒక ఖర్జూరం పెట్టవయ్యా. గురుగారు ఖర్జూరం కూడా దొరక, ఒక అరటిపండు పెట్టరా బాబు. గురుగారు అరటిపండు కూడా దొరకడం, ఒక కొబ్బరికాయ కొట్టరా. గురుగారు కొబ్బరికాయ కూడా దొరకలేదు, నీ కర్మ అంతే, ఇంక వదిలేసి. ఇంక నీవు పూజ, నీకు అనుగ్రహం లేదు. పూజ చేసుకోవాలంటే ముందు నీకు అనుగ్రహం ఉండాలి, అంతే తప్ప పూజ కూర్చున్నావు, కావలసినటువంటి సామాన్లు లేవు, అన్నీ ముందు పెట్టు కూర్చోవాలి కదా. ఆ సమయంలో ఇక్కడ పూజ అయిన తర్వాత బెల్లం మొక్క ఒరే బెల్లం మొక్క ఎవరా అని, తమలపాకులు రే పట్టరావాలి తమలపాకులు, అయ్యో పూలు మర్చిపోయాను, అయ్యో ఇది మర్చిపోయాను, అయ్యో అది మర్చిపోయాను, గంధం మర్చిపోయాను, ఇంకెందుకు పూజ. పులకెంత లేనటువంటి పూజ వ్యర్థం, మానేసేయి, తప్పేం లేదు. పూజ నిన్ను చేయమని భగవంతుడే నిన్ను బతిమాలలేదు. ఒరే నాన్న నాకు పూజ చేయరా బాబని నిన్ను భగవంతుడు బతిమాలుంటే నువ్వు అలా చేయొచ్చు. అలా కాకుండా